అరే ఈసారి కూడా బాబునే సర్పంచ్ గెలిపియాలరా మనం. పక్కా గెలిపిద్దాం రా. ఊరు జనాలకు ఏం కావాలన్నా అది ఇచ్చి మరి గెలిపిద్దాం రా. అరే రాజు, పక్క వాడాలా ఏం నడుతుందిరా? సత్యారా మలన పట్నం నడతానే. ఏమైందిరా కత్తదాన్ని? నేను అన్నది అపోజిట్ వాడు ఏం చేస్తాడు, పోలుని కలుతాడు, జనాలకి ఏమైనా వంచుతాడు అంటన్నా. ఓ గట్ల అడిగినవారా? ఆపోజిట్ వాడు ఇంటింటికి అద్దెకి చికెన్ వంచుతాడట. ఏంది చికెన్ వంచుతారా? వాడు చికెన్ వంచితే ఆ చికెన్ వెనక్కి మనం మందు వంచుతాం. చికెన్ కంటే మందు పవర్ గట్టిగా ఉంటది. అరే అట్లనే ఆడోళ్లకు బీర్లు ఇద్దామా? నీ బీర్ అంటే చెప్పాటుకు చంపుతారు. వాళ్ళకు మంచి థమ్స్అప్ ఇద్దాం. సరే థమ్స్అప్ అయితే ఓకే. ఏమో మాట్లాడుతుండ్రేమరా? నమస్తే 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 బాబు నమస్తే. మన అపోజిట్ వాడు ఇంటికి చికెన్ వంచుతాడని మనం మందు వంచుదాం. మందు మంచినందుకు బిడ్డ, మన మీద అభిమానం ఉంటే వాళ్ళు మనకే ఓట్లు ఎత్తారు బిడ్డ. మందు ఎందుకు వంచడా? అభిమానం కొద్ది ఈ ఒక్క మాటతోని 2 జేబులలో చేయి పెట్టుకొని ఆ ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి పోవాలనిపిస్తుంది. మరి ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకో నాకు అర్థమైందిరా. అర్థమైందారా? మందు కోసమే మరి ఈ మందు వంచిపోతా కూడా వస్తారు. చూసినా బాపు, మంది ఎందుకు వంచడాంటివి? మందుడు అయిపోయా. ఆడ ఆపోజిట్ వాడికి వెళ్ళి పోతాను బట్టే గిట్టున్నారు జనాలు. ఏం చెప్తావు ఇక? వీడు ఒక్కడనే కాదు బాపు, జనాలు అందరు గిట్నే తయారయ్యారు. ఊరును మంచిగా చేద్దాం, వాడలు మంచిగా చేద్దాం అంటే వినరు. అట్లా ఓట్లు వడనే వాడాయి. కౌసవులు ఇస్తారు, మందవులు ఇస్తారు, గాళ్ళకైనా ఓటు అంటారు. కళ్ళు కౌసు అడుగుతారు కానీ మరి ఈ పని చేయి, ఈ పని చేయి, ఊరు పని చేయి, మా పని చేయి, డ్రాప్లు కట్టు, మాకు స్కీమ్లు ఇప్పి, మాకు లోన్లు ఇప్పి, మాకు ఊరు డెవలప్ చేయని అడుగులేదా? నీసు కౌసు కమ్ముడు పోతే రేపు పనులు ఎవరు ఎత్తారు? ఈ 4 రోజులు తినుడు తాడుకే చూసుకుంటారు, భవిష్యత్తు గురించి చూసుకోరు. ఇగో బాపు, ఈ మాట్లాడుకుని టైం వేస్టే. నువ్వు పైసలు లేపో, పోయి మందు పట్టుకొస్తాం. నువ్వు లెక్క నువ్వు పెడుతున్నావు ఆయన. నువ్వేం మర్చుతావు? సగం తింటావు, సగం మర్చుతావు, సగం కూడా మర్చుకో పెగ్గుపోతావు, గింత ఇచ్చినట్టు ఉండేది దాస్తావు. ఆయన రాజు, మీరు పోయి చెప్పండి మందు. నా ఇచ్చ తీసిండు. అయినా ఇటువంటి నాయకులు లంగలే నమ్ముతారు, నాసుని మంచులు నమ్మరు. నన్ను ఇచ్చ తీసినావుగా, నువ్వు గెలవపో. ఎవరు బాబు ముంగట గంత నియతిగా మాట్లాడతాను. మరి లేకపోతే పైసలు ఇచ్చినట్టే లేడుగా మందుకు. మాటతో బాలేగా అమ్మినవురా. ఉంటది. సరే గాని గంత మంది ఎట్లా పట్టుకోవచ్చురా? ఆగో మాది ఆటో లేదా? మాయది మాయకు 9 పంపించినావు అనుకో, సప్పుడు అంటుంటాడు ఆటో చేసుకొని పీక. మీకు ఆటో ఉంది, మర్చిపోయారా? మరి ఏమిరా రావా మాతోని? నేను రానిపోరా. గంత ఇజ్జ తీసిండు, ఇంకా నేను వస్తానా? పాపం ఫీల్ అయినట్టున్నాడు. సరే పో మన మొద్దు నీకే ముట్టింది, నన్ను గుద్దుతాను నీ అవ్వ. అయ్యో సారీ, లే చూసుకోలే. ఈ వరకే బక్క ఉన్నా అంటే ఏవో గేడు ఇరిగిందో. ఏడబోతాను ఎగిరితే ఎగిరితాం కానీ ఎగిరితాం కాలిపోను. మా పసుపుకు బాగా పురుగు తగిలింది, రేపు మందు కొట్టాలి. కైకిల్ మనిషి కోసం తిరుగుతాన్నా. అసలు మన ఊర్లో మొగోళ్ళు ఉన్నారే సచ్చిర్రే, ఒక్కలు కూడా దొరుకుతలేరు. నీకేం పుట్టిందే గట్లానా పడుతుంది? మరి లేకపోతే ఎంత తిరిగినా ఒక్కలు కూడా దొరుకుతలేరు. అయినా నువ్వు కైకిల్లో కోసం తిరుగుడు ఎందుకే? మీ అయ్యి ఉండనే ఉండే మందు కొట్టమంటే కొట్టాడా? ఇక మా అయ్య మందు కొట్టినట్టే ఆ పురుగు చచ్చినట్టే. మరి రావణ బాపు నాన్న పిలితేమావు? పిలిచిండే రానన్నాడు. మరి రమేష్ నాన్న పిలితేమావు? మరి పిలవడానికి వాళ్ళ ఇంటికి అయినా లేడు, ఎటో ప్రచారానికి అయిందట. అది అసలు ముచ్చట. దేనికే? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు గానే అయితే అంటవేందే? ఇప్పుడు తాగినోనికి తాగినంత, తిన్నోనికి తిన్నంత. ఇక వాళ్ళ ఇంటికాడ ఎందుకుంటారు, పనులకు ఎందుకు వస్తారు చెప్పు? అబ్బా గందుకేనా ఊళ్ళో ఒక్కడు కూడా కనిపిస్తలేడు. ఏం జనాలో ఏమో, మంచిగా పని చేసుకొని బతికాల గాని ఏమో తినుడు తాగుడికి ఎగబడ్డారు. ఆగో పుక్కానికే రావట్టే, వాళ్ళు ఏమైనా జేబులకించి ఖర్చు పెడతారు ఏంది? వీళ్ళకు పుక్కిట్ల కళ్ళు కౌసత్తందని వాళ్ళ ఎంబడి కుక్కలు లెక్క తిరుక్కుంటా వాళ్ళకి ఓటేస్తారు. తీరా వాళ్ళు గెలిచినాక మనకేదైనా పని ఉంది చేయమని అంటే మనల్ని కుక్కలు లెక్క దింపుకుంటారు. అబ్బా కరెక్ట్ చెప్పిన వేసిరి. అయినా వాళ్ళ గురించి మాట్లాడుకొని వేస్ట్ గాని పో నువ్వు కైకిల్ మనిషి కోసం. సరే.
పట్టుకురా బయటి అన్న రైట్ అన్న. రైట్ అని చెప్పి 2 చేతులు మీదికి లేవట్టు సీసాలు వలుగుతాయి. అరే మంచిగా పెట్టా పని చేయటా. మంచిగానే పెడతాను, ఆగలే. కదా మరి. సరేపా. తమ్ముడు సార్ సార్ చెప్పు. తమ్ముడు ఎలక్షన్లు కదా, ఊళ్ళో మంది ఎవడన్నా వస్తుండా? లేదు సార్, ఎవరు వస్తలేరు. సరే 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 సార్. ఈ కానిస్టేబుల్ ఎందుకు ఊర్లోకి వచ్చిండు? ఈ మా వాళ్ళు మందు పట్టుకు వీడి దాకా వచ్చిర్రో ఏమో. చెప్పురా. అరే అనిల్, వీడి దాకా వచ్చిర్రా. గుట్ట దాకా వచ్చినావురా? ఇగో ఆ గుట్ట కాంచెలు అటే ఊర్రి. ఊర్లకు కానిస్టేబుల్ వచ్చిండు, ఆ కట్ట మిక్కిలు అటే వస్తాడు. ఏంది కానిస్టేబుల్ వస్తాడా? అరే రాజు ఏంటిదిరా? అరే కానిస్టేబుల్ వచ్చిండట్రా మందు చెకింగ్ కి. ఏంది కానిస్టేబుల్? ఇప్పుడు ఎట్లా? సరేరా అట్లనే వస్తాం. అరే రాజుగా ఈ గుట్ట పొంటే నాడు ఓడిరా, వాళ్ళకి దొరికినామనుకో ఈ ఆటోతో పాటు మనం కూడా స్టేషన్ కి పోవాల్సి వస్తుంది. కానిస్టేబుల్ ఇప్పుడు వచ్చింది రా. భయమైతే పోనీరా. స్టార్ట్ అయ్యి దండం పెడతా చాలుగా. స్టార్ట్ అయ్యరా. పోనీరా చెప్పుడు పోనీరా. మనం గిట్లా దొరికినాం అనుకో ఎలక్షన్లు అయిపోయేదాకా మన స్టేషన్ లో ఉంటావురా అని. పోలీస్తో నావురా, ఇదేమన్నా కారు అనుకుంటారా? పోలీస్తో నాకు ఈ ఆటో ఏంది పరదలు తీసుకొని గుట్ట దిక్కుపోతుంది? ఏదో ఉన్నట్టుంది. వాడతాడు ఎన్నిక వేస్తాడు రా. అమ్మ చూడే చక్కగా చక్కగా పీటికెళ్ళి కొట్టు, పీటికెళ్ళి కొట్టు. కారు చెప్పలేదురా, మరి బండి పడతాడు. ఎనకనేస్తాడా? అరే పోరా పోని. ఎవర్రా లోపడా? దిగురా బయటకి. రే ఎవరా మీరు? ఏం చేస్తున్నారా? కనబడతలే సార్, బాత్రూమ్ వచ్చినాం. మీ ఇళ్ళ బాత్రూమ్ ఎవరా? ఏం దిక్కుమాలిన ప్రశ్న? ఎవరా మీదే? మాదా సార్ ఈ ఊరే. మావి నిరుపేద కుటుంబాలు సార్, మా ఇళ్ళలో బాత్రూమ్లు కూడా ఉండవు. అబ్బచ్చా, మీది నిరుపేద కుటుంబమా? దొడ్డుకోవడానికి ఆటో పట్టుకుని వచ్చిర్రు, మీది నిరుపేద కుటుంబారా? దొడ్డుకోవడానికి ఆటో పట్టుకుని వచ్చిర్రు, మీది నిరుపేద కుటుంబారా? అగో అంటే ఆటో పట్టుకొని రావద్దా సార్? ఒక్కొక్కరు అయితే కార్లు పట్టుకొని పోతారు దొడ్డికి. మేము నిరుపేదలం కాబట్టి ఆటో పట్టుకొని వచ్చినాం. మిమ్మల్ని చూస్తా అంటే నమ్మబుద్ధి అయితే లేదురా. నమ్మకురా, 2 దోశల మన్ను బుక్కు నీ మీద మన్ను గిట్టచ్చి పాడైన. అరే పిస పిసర్రకురా, తిన్నడానుకో మన గువ్వాలు వలుగుతాయి.
ఏమరా మీ అల్ల మీరే గుసగుసలు పెడుతుర్రు ఆటో ఉందిరా మా అయ్యేది సార్. మీ అయ్యేదైతే నువ్వెందుకు నడుపుతున్నావురా మీ నాన్నగారి జాబ్ మీకు వచ్చింది అనుకో, మీ నాన్నగారి జాబ్ మీరెందుకు చేస్తారు సార్ అని అడిగితే మీరేం చెప్తారు సార్? ఏమరా బలిసిందా అరే ఏదవా నువ్వేమనుకుంటానవరా, అక్కడ ఉన్నది పోలీసు. ఆ సార్కి సారీ చెప్పు. సరేరా, సారీ సార్, తప్పైంది. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే నాలుగే కోత్తా. ఇంకెవరైనా ఉన్నారా ఆటోలో? ఎవరు లేరు సార్, ఉన్నది మేము ఇద్దరమే, మేము బయటనే ఉంటుంది. మరి ఆటోకు పరదలేసిరేంద్రా? ఆటోకు సలి పెడతా అని పరదలు వేసినాం సార్. ఏంది? అదే సార్, ఆటోలో కూర్చుంటే సలి పెడతాందని పరదలు వేసుకుని వచ్చినా సార్, సలి పెట్టకుండా. అరే ఏమంటావురా? చలికి బొందలు అని ఘోరంగా పెడతాది. ఆ పరద లేకపోతే చలికి అచ్చటోళ్ళం. అవురా, మీరు చెప్పే కాకమ్మ కథలు నమ్మడానికి నేను ఏమన్నా విధవని అనుకుంటురారా? అసలు ఆటోలో ఏముంది, కత్తి ఏంది? అరే ఆటో దగ్గర పోతాను కారా, కూర్చుండనుకో మన స్టేషన్ కూడా ఇక ఏదో వేసి కవర్ చేద్దాం పారా. సరేరా. ఏంద్ర కట్టుతురు? ఏముంటుందిరా మీకు? సార్ నీడకు రా సార్, మాట్లాడదాం. గిన్నెకి రా సార్. సార్ కొద్దిగా రారు సార్, కొద్దిగా నీడకు రా సార్. మందేమైనా తాగుతారా సార్? ఏమ్రా ఎట్లా కనిపిస్తున్నారా నీకు? పోనీ థమ్స్అప్ గిమ్సప్ ఐస్ క్రీమ్ బిస్క్రీమ్ తీసుకుంటారా సార్? సార్ కాఫీ ఒకటి, బూస్ట్, హార్లిక్స్. అరే ఏం అద్దురా బాయ్, ఇంత ఆటోలో ఏముందిరా? నేను ఇంతగానో బతిలాడుతున్నా అంటే ఉండరా దాంట్లో? ఏందిరా ఇది? మందు సార్. చా, నేను ఆల్కహాల్ అనుకున్నారా? అసలు ఇది ఎటు పట్టుకపోతుర్రా ఎలక్షన్ లో మార్చడానికా? కాదు సార్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే తీసుకుపోతాను. మేము పంతులమేరా, వారం రోజుల దాకా మంచి రోజులు లేనే లేవు. ఏమో ఫంక్షన్ అని పువ్వు పెడుతున్నారు నాకు. ఘోరంగా ముగ్గేనేవరా, అయిపోయింది ఇక మన బతుకు అయిపోయింది, చెక్కేస్తారు మనది. అరే నిజం చెప్పుర్రా, ఈ మంది ఎక్కడికి? మీరు నిజం చెప్పిర్రనుకో మిమ్మల్ని ఏమన్నా, నేను ఇక్కడి నుంచి సపరేట్గా పోదా. అరే నిజం చెప్తే సప్పుడు పోతాడట, చెప్పుదామారా? అద్దురా. ఏం కదరా, చెప్పు, మనల్ని ఏమన్నాడట? చెప్పుర్రా. సార్ ఈ మందు ఎలక్షన్ లో వంచుదామని పట్టుకుపోతాను సార్. మీరు నా ముందట్లేరా నాటకాలు, మీతోటే నిజం చెప్పిద్దామని అట్లా అన్నా. నడు స్టేషన్కు అడది. అద్దురా అంటే చెప్తున్నావా? ఇప్పుడు చూడు స్టేషన్ కూడా నాకు ఆటో వాళ్ళంటే గౌరవం. మీ ఆటోని అక్కడ క్రాస్ రోడ్ కూడా పెట్టిపోతా, వచ్చి తీసుకోపోర్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అట్లా అయితే ఏమైంది టీకెళ్ళి? సర్పంచ్ ఫోన్ చేయరా, సర్పంచ్ ఫోన్ చేయి. ఏమైందిరా? మందు ఆటో అన్ని అట్లా చెప్పని చెయ్యరా, ఏమైంది? ఎవరు లిఫ్ట్ చేస్తలేరా? అయ్యో దేవుడా. అరే ఆటో అక్కడ పెడతా, నా బండిని చూడరు, మా కానిస్టేబుల్ తీసుకుపోతాడు అనుకోలు. చెప్పని చెయ్యరా, లిఫ్ట్ చేస్తలేరా? ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. అరే ఏందో చెప్పురా, చిన్న పని మీద ఉన్నా నేను. కానిస్టేబుల్ మన మందు దొరకబట్టిండే, మందు పట్టుకొని స్టేషన్ పోతాడు. మందు కానిస్టేబుల్ వచ్చి పట్టుకపోయినట్టు డ్రామాలు ఆడుతున్నారు నాతోటి మీరు. అరే అమ్మ తోడే బాబు, కానిస్టేబుల్ వచ్చిండు, మన మందంతా పట్టుకపోయిండే. నిజంగా పట్టుకపోయండి నా కానిస్టేబుల్? నేను ఇప్పుడు ఆగు, నేను ఇప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాగు. నమస్తే సార్. సార్ మా ఊరికి కానిస్టేబుల్ వచ్చిందా సార్? సార్ వచ్చిందని అంటున్నారు సార్, రాలేదు సార్. సార్ థ్యాంక్ యూ సార్. అవురా, కానిస్టేబుల్ వచ్చి పట్టుకపోయిందంటారు గారా? కానిస్టేబుల్ అసలు రానేలేదు నా ఊళ్ళకు. మందు దాచుకొని తమాజ్ చెప్తున్నారా? మందు పట్టుకొని రాకపోతే మీ సంగతి చెప్తా బిడ్డ నేను. అరే ఊర్లో కానిస్టేబుల్ రాలేదట్రా. ఎవరు రాలేదట? మరి ఇంత ముందు వచ్చి మందు పట్టుకపోయింది ఎవరు? ఏమోరా. అరే అనిల్, బండి లేదురా. ఈ బండి ఎవడు ఎత్తుకపోయిండు రా? ఈ బండి ఎత్తుకపోయింది వాడు, నా ఆటో ఎత్తుకపోయింది వాడు. ఏమైతే నాకు ఏమన్నా. అరే
ఇప్పుడు ఆ మందు గ్యాబ్లింగ్ చేసింది మనమే అనుకుంటాను రా సర్పంచ్. ఇదంతా చేసినాడు ఎవర్రా? మన పని కథ. అట్లా మన ప్లాన్ సక్సెస్ అన్నా. అరే మీ దోస్త్ కానీ ఒక్కొక్కరు ఉచ్చోపించిండ్రా. మరి కాళ్ళు లేకపోతే ముక్కుడు అంత అలా అంగడంగా అలా గట్లేయాలి. అర్రే అరే అనిల్ బండి లేదురా. ఈ బండి ఎవడు ఎత్తుకపోయిండు రా? ఇప్పుడు సర్పంచ్ చూసినావా? ఆ మనిషి పైసలాట నేనాట సగం నొక్కాట సగం పైసలు మందు ఎత్తానట. నన్నే తీసుపరిచి మాట్లాడా. నువ్వు లెక్క నువ్వు పెడుతున్నావు ఆయన. నువ్వేం మస్తావు? సగం తింటావు, సగం మస్తావు, సగం కూడా మనిషికి పెగ్గు పోతావు, గింత ఇచ్చినట్టు ఉండేది దాస్తావు. ఇప్పుడు మంచి మనకి ఎట్లా పంచుతాడో మొత్తం పైసలు వేసినావు. ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇచ్చి మందు పంపించినా గానీ ఇట్లా వేద్దాం. అరే బాబు బాబు కాలుమోకురా. బాబు మందేదిరా మందు 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 పట్టుకపోయిండు బాపు. మందేలు పట్టుకపోయారా? కానిస్టేబుల్ వచ్చిండు పట్టుకపోయిండు. మీరే ఆడతారు, నాటకం ఆడుతున్నారు. మమ్మీ పట్టుకోపోలే. మీరే పట్టుకపోయారు మందు. లేదు లేదు పట్టుకోపోలే. కానిస్టేబుల్ వచ్చి పట్టుకుపోయిండు. లేదు పట్టుకోపోలే. మీ దగ్గరనే ఉంది మందు. బాపు నమ్ముతున్నాడు. మందు మీ దగ్గరనే ఉన్నది. చెప్పరి మందు చెప్పరి. నువ్వు నమ్మకపోతే అవసరమైతే నా ఆట మీది మందు తెస్తామే. ఆట రమ్ము. మందు బిడ్డ అద్దిగా పోనీ బిడ్డ పోనీ. ఆ మందు తెచ్చురద్దు, మనం మంచురద్దు బిడ్డ. అభిమానంతో మనకు ఓటు ఎత్తాయని ఊరు డెవలప్ చేస్తాం, అన్ని నల్లలు పెడతాం, ఇది చేస్తాం, అన్ని చేస్తాం. కానీ వాడు వేయకపోతే మంది ఇచ్చిన గెలిపించుకుంటే ఊరు సర్వనాశనం అవుతుంది, ఊరు బొగ్గు అవుతుంది. పోనీ బిడ్డ సరే బాబు మమ్మల్ని అయితే నమ్మ. అద్దు బిడ్డ. బాధపడకొని బిడ్డ. ఆటో అమ్మలో కూర్చొని ఇప్పుడు బాధపడే అవసరం లేదు బిడ్డ. మనం మందు వంచద్దు, మందుతోటి అవసరం లేదు, ఏది అవసరం లేదు మనకు. మనం నీతిగా పని చేస్తున్నాం, నీతిగా బతికేటోళ్ళం, నీతిగా ఊరు డెవలప్ చేస్తాము. రేషన్ కార్డులు కానీ, ముసళ్ళకు పింఛన్లు కానీ, రోడ్లు కానీ, బళ్ళు కానీ, గుళ్ళు కానీ అన్ని సప్లై చేద్దాం. స్కూల్ కూడా కట్టిస్తాం బిడ్డ. ప్రతి పెద్ద మనిషికి పింఛన్ ఇప్పిద్దాం, రోడ్లు వేద్దాం, డ్రైనేజ్ అన్ని కడదాం. ఊరికి ఏదో మంచి దవాఖాన కూడా ఇస్తాం బిడ్డ. ఒక పిఎస్సి దవాఖాన కూడా మనం గెలిచినాక ప్రపోజల్ చేసి తెచ్చుకుందాం బిడ్డ. అది మాట అంటే చేద్దాం మనం. అందుకొరకే మనకు విందుతోటి ఏ కళ్ళు గిల్లే అవసరం లేదు. వాళ్ళ దయా భక్తితోటి మనకు ఓటేత్తయ్యని లేకపోతే లేదు. మనం చేసే ప్రయత్నం చేద్దాం, ఇంటింటికి తిరుగుదాం. అక్కల చెల్లెళ్ళ అన్న తమ్ములను తాతలను బాపులు అందరికి దండం పెట్టుకుంటూ ఓట్లు అడుగుదాం. వేస్తేనేమో వాళ్ళకే సంతోషం, ఊరు డెవలప్ చేస్తాం. ఇక మందు విందు అన్ని చేసినోనికి వేయని, వాడు ఊరు బొగ్గు చెప్తే వెళ్ళిపోతాడు. ఏ బాబు నువ్వు చెప్పినట్టు చేద్దామే. చేద్దాం. రేపటి నుంచి ప్రచారం చేయాలి. మనల్ని చూసి అపోజిట్ వాడు దర్చుకోవాలి. అంతే మినిమం ఉంటది. మరి ఓకే రైట్ బాబు. కలుద్దాం. ఓకేనే. రైట్.